అనసూయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. ఇప్పుడు మన అనసూయ గారిని ఆడవారి గురించి ఒక 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే అలాగే అలాగే. ఆడదంటే ఆడదే. అయ్యయ్యో, ఈయనకెలా తెలిసింది? కొంపదీసి మధుగని చెప్పేసిందా? చెప్పండి. ఆడదంటే మగాడి కాలి కింద చెప్పు లాంటిది. ఆయన తిడితే తిట్టించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి, చచ్చిపోమ్మంటే చచ్చిపోవాలి. ఏంటండి ఆడది మగాడి కాలు కింద చెప్పా? చెప్పు కాకపోతే బూటు, ఏదైతే ఏంటి. ముందు డబ్బులిచ్చి సన్మానం చేసుకోండి. ఏంటండి? ఈయనెవరు? ఆయన. మరి అలా అరుస్తున్నారేంటి? నేనంటే ఆయనకి భయం కదా, భయంతో కొంచెం గట్టిగా అరుస్తారు అంతే. నీకేం చెప్పాను? నా చెప్పులకు పాలిష్ చేసి తలకు మాలిష్ చేయాలని చెప్పానా లేదా? చెప్పారండి. పాపం అత్తయ్య గారు సన్మానంలో బిజీగా ఉన్నారు మావయ్య గారు, అందుకే మర్చిపోయి ఉంటారు. మొహందానా. ఓ, మర్చిపోతే వీపు విమానం మోతమవుతుంది. చేస్తానండి. అదే కొంచెం తొందరగా సన్మానించండి. ఏంటి చేసేది? మీరెంత రెబల్ మహిళ మేము ప్రత్యక్షంగా చూడాలి. అందుకు నేనేం చెయ్యాలి? భర్త నోరు అదుపు చేసి, డామినేట్ చేసి, భయపెట్టి, బాధ పెట్టి నిరూపించినప్పుడే అప్పుడే సన్మానం. దేవుడు, ఏంటి చూస్తున్నారు? కానివ్వండి. ఐడియా చెప్తా. అలాగే అలాగే. ఏమండి? ఏంటి బంగారం? నించుని నించుని కాలు లాగుతున్నాయండి. ఒక్క నిమిషం ఆంటీ, కొంచెం నా రైట్కి వస్తారా? థ్యాంక్ యూ. బంగారం కూర్చో కూర్చో కూర్చో. ఏమండి? ఏంటి బంగారం? చేతులు నొప్పిగా ఉన్నాయండి. అవునా? నేనుండగా నీకు చేతులు నొప్పేంటి బంగారం? నేను నొక్కుతాగా. ముందు మీ టాలెంట్ చూపించండి. అలాగేనండి. ఏమండి, మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మనకు 40,000 వస్తాయండి. నేనేమన్నా మీరు వినకండి, నేనేం చేసినా చూడకండి, సరేనా అండి? ఎంత పొగరు కాకపోతే నన్నే చెప్పులకి పాలిష్ చేయమంటావా? తలకి మాలిష్ చేయమంటావా? చుట్టూ ఆడవాళ్ళున్నారని వదిలేస్తున్నాను, లేదంటే కూర్చో. చెప్పు, లేదంటే ఊరికి సరదా కన్నమాట. కామెడీ కామెడీ కామెడీ. నాతో కామెడీలేంటే నిన్ను.
చేసుకున్న భార్యను కొడితే నేరమా అండి? అయితే మిమ్మల్ని కొడితే నేరం లేదనమాట. మిమ్మల్ని ఆ వాటాలోకి వెళ్ళారు కాబట్టి బతికిపోయారు, లేకపోతేనా? ఏంటే ఇంకా నువ్వు నిలబడే ఉన్నావు? వెళ్ళి పాలిచ్చేస్తావా చస్తావా? ఛీ! భర్తని అదుపులో పెట్టుకున్నానని నాటకవాడి మమ్మల్ని మోసం చేస్తావా? మర్యాదగా మొన్న తీసుకున్న 10,000 ఇచ్చేయి, లేకపోతే పోలీస్ కేసు పెడతాను. అంత దూరం ఎందుకులేమ్మా, ఇస్తాను. ఇదిగో 10,000 తీసుకో. అత్తయ్య గారు, అయ్యో అయ్యో. ఏమండి, మీ సన్మానం వృధా కాకుండా ఉండాలంటే నాకు సన్మానం చేసుకోండి. నేను రెబల్నే. నేను కూడా రెబ్బల్నే. మీరు కాదు, అసలు రెబలి మధుమతి. ఎంతగా తన భర్తను అదుపులో పెట్టుకోకపోతే ఇంతగా సేవలు చేస్తాడు. అందుకిప్పుడు ఈమెకు సన్మానం చేస్తున్నాము. అవునా? మావిడికి సన్మానం. మావిడికి సన్మానం. దా బంగారం, దా. మెల్లగా. ఏమిటి అలా చూస్తావు? ఒళ్ళు పట్టు. నేను ఇస్తా. బంగారం పట్టు. నేనేస్తాగా. బంగారం. ఓహో, చాలా నేను కప్పుతానండి. బేబే ఐ కప్పింగ్స్ ప్లస్ చాలవింగ్స్. వద్దండి. డబ్బు నేను ఇస్తాగా. ఆగండి, ఈ డబ్బులైనా నన్ను ఇవ్వనివ్వండి. ఓకే ఓకే, సారీ. ఇదిగమ్మా. థ్యాంక్ యూ అండి. వెరీ గుడ్. బంగారం, నీకు బాగా దిష్టి కొట్టేసింది. దా, మనం లోపలికి వెళ్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఏమిటా ఏడుపు? పట్టు. పడతానండి. అమ్మో 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 అమ్మో, చూసావి? ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందక్కా? ఏ సినిమాని? అమ్మో అమ్మో. అయ్యో నీ బొంద! నేనన్నది ఆ మధు 50,000 ప్రైజ్ కొట్టేసిందని. నిజమే అక్క, నాకు చాలా బాధగానే ఉంది. అది దాని గొప్పతనం కాదే, ఆ చేతు మంచితనం. మంచితనమా మంచూరియానా? ఆ పసరు తాగాడు, అప్పటినుంచి అలా బానిసైపోయాడు. అవునవునే, ఆ పసర్లో ఏముందో తెలీదు కాని మగాళ్ళని కుక్కల్లాగా మార్చేస్తోంది. మనం కూడా మన మొగుళ్ళని కుక్కల్లా మార్చేస్తే ఎలానే? ఏముందక్క, మెడలో బెల్ట్ వేసి బాబోమని అరవమందాం. నిబ్బోందా? అలా అరిస్తే డబ్బులెవరిస్తారే? అదే మనం చెప్పినట్టు వాళ్ళు చేశారనుకో, అదే మహిళా మండలి వాళ్ళు చూశారనుకో, చెరుకు 50,000 వస్తాయి. నిజమా అక్క? కానీ మన మొగుళ్ళు మన మాట వినరు కదా. వింటారు. ఎలా అక్క? పసరు పోస్తే. చెవిలోనా? నిబ్బొందో. మనం కూడా మాతాజీ దగ్గరికి వెళ్తాం, డబ్బులిస్తాం, పసరు తెస్తాం, జ్యూస్ లో కలిపి మన మొగుళ్ళకిస్తాం. అంతేనే. తోకు ఊపుకుంటూ మన చుట్టూ తిరుగుతారు. అప్పుడు నేను బద్రితో మేకప్ వేయించుకుంటాను. నేను మా ఆయనతో నగలు కడిగించుకుంటాను. ఆ తరువాత మహిళా మండలి వారికి కబురు చేసి ఉత్తమ సైకో మహిళగా అవార్డు గెలుచుకుంటాను. సైకోనా? హింసించే వాళ్ళని సైకోనే అంటారే. అలాగా? అయితే నేను డబుల్ సైకో అవార్డు తీసుకుంటాను. మూసుకుని పసరు తెచ్చుకుందాం పద. అలాగే అక్క. మీ భర్తల్ని వశం చేసుకోవడానికి మీకు పసరు కావాలి. అవును ఆకుమాత. జై తుస్తుస్. ఆకు కాదు, తమలపాకు మాత. నేను మిమ్మల్ని నమ్మి పసరు ఇస్తాను, మీరేమో
ఇలాంటి నకిలీ నగలు చేతిలో పెట్టి మోసం చేస్తూ ఉంటారు అంతేగా. నీ బొంద ఆ రోజు నేను చెప్పాగా నావి గిల్ట్ నగలు అని, నువ్వు విన్నావా? నెక్లెస్ కావాలి అని ఏడ్చావు. మా పిసినారత్తేమో నీ కంటగట్టి వెళ్ళిపోయింది. మాదా తప్పు? నిజమే మాత, పాపం ఆవిడ అప్పుడే చెప్పింది గిల్ట్ నగలు అని, మనమే వినలేదు. ఛీ! ఎంతో ఆశపడి తీసుకున్నాను. మెరుగు పెట్టగానే దీని అసలు రూపం బయటపడింది. దీని 5,000 ఎవరిస్తారు? పసరు ఎవరికిచ్చారు? మీ అత్తయ్యకి. మరి ఆవిడ్నే వెళ్ళి అడగండి 5,000 కూడా. మీరావిడ కోడళ్ళు కాబట్టి మీరే ఇవ్వాల్సి ఉంటుంది. మీ శిష్యురాలి మీద కోపం వస్తే ఎవరిని కొట్టాలి? దాన్నే కొట్టాలి. కానీ నేను మిమ్మల్ని కొడతాను అంటే ఎలా ఉంటుంది? నన్నే కొడతానంటారా? మరి మా అత్తయ్య గారి డబ్బుల్ని మమ్మల్ని అడగటంలో కూడా అలాగే ఉంటుంది. ఓ సర్లే, ఇప్పుడేంటి? మీ భర్తలు మీకు బానిసలుగా మారేటట్టు పసరు కావాలి, అంతే కదా? అవును అంతే. సరే, ఒక 1,000 రూపాయలు ఇవ్వండి. అయ్యో, నా దగ్గర 500 ఉన్నాయే. అక్క, నా దగ్గర 500 ఉన్నాయి. అవునా? ఇదిగోండి, తీసుకోండి. కాకపోతే నా దగ్గర కొంచెమే పసరుంది. అది ఒకళ్ళకే వస్తుంది. ఇద్దరులో ఎవరో ఒకరు వాడుకోండి. ఓ వారం తర్వాత వస్తే 2వ వారికి ఇస్తాను. మళ్ళీ 1,000 రూపాయలు బొక్కెందుకే? దీనిలో చిరుసగం చేసి ఇద్దరు చేత తాగించేద్దాం. అలాగే అక్క. సరే సరే. అవును, ఈ పసరు ఇద్దరు చేత తాగించచ్చా మాతాజీ? డోసు సరిపోదమ్మా, కాబట్టి ఒక్కళ్ళకే తాగించాలి. తొక్కలే, మళ్ళీ రావాలని అలా చెప్తోంది కదా. సరే మాతాజీ, అలాగే ఇవ్వండి. వస్తాం మాతాజీ. వీళ్ళ వాలకం చూస్తే ఆ పసరును ఇద్దరు భర్తలకి తాగించేలా ఉన్నారు మాత. అలా సగం సగం తాగిస్తే చస్తారు. ఎలా మాత? డోసు సరిపడా కాకుండా సగం సగం తాగితే దాని ప్రభావం కూడా సగం సగమే ఉంటుంది. దాంతో వాళ్ళ భర్తలు ఎప్పుడు అనుకూలంగా ఉంటారో, ఎప్పుడు రెచ్చిపోతారో ఎవ్వరికీ తెలీదు. అయితే కాసేపు బానిసగాను, మరి కాసేపు రెచ్చిపోతుంటారన్నమాట. అవును. అయితే చచ్చారు. పసరు వేసిన పాలు రెడీ. ఓ వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు బుజ్జి? పసరు పోయటానికి. పసరేంటి? నువ్వు నోరు ముయ్. అలాగే ఉందా? అయ్యో, అన్నది నిన్ను కాదయ్యా. నన్నా బుజ్జి, అయితే నేను మూస్తా. మీరసలు అనసూయ కొడుకులేనా? ఇంత బుర్ర తక్కువగా ఎలా పుట్టారండి? నోరు ముయ్యమంది దాన్ని. సర్లే బుజ్జి, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. మీకోసమని వేడి వేడి పాలు తీసుకొచ్చాను, తాగండి. చి, పాలు బెడ్రూమ్ లో కదా ఇవ్వాల్సింది, హాల్లో ఇస్తానట్టమ్మా. అయ్యో సరసం, ముందు పాలు తాగండి. ఓ నాకొద్దు బుజ్జి. అక్క, బావగారికి వద్దంట 2 గ్లాసులు వేరే తాగండి. అంటే ఈ గ్లాస్ కూడా మీ ఆయనతో తాగిచ్చేద్దామనా? తప్పేముందక్క, మీ ఆయన తాగనన్నాడు కాబట్టి మా ఆయన్ని తాగమంటున్నాను. తాగండి. ఓహో, పసరు మొత్తం మీ ఆయనతో తాగిస్తే నీ మాట ఫుల్లుగా వింటాడనా? నీ గేమ్స్ నా దగ్గర కాదే. అయితే 2 గ్లాసులు తాగండి. అంత లేదు కానీ ఆ గ్లాస్ కూడా ఇవ్వు. 2 గ్లాసులు కలిపి మా ఆయన తాగుతాడు. నేనా? నాకొద్దని చెప్పాను కదా బుజ్జి. నోరు ముయ్యండి. మిమ్మల్ని విషమేమన్నా తాగమన్నానా? పాలే కదా తాగమన్నాను. మర్యాదగా తాగుతారా, తాగించమంటారా? చెప్పండి, తాగుతారా తాగించమంటారా? ఏవే, నా మాట వినవే. ఇవేమైనా పసరు కలిపిన పాలనుకుంటున్నారా? పచ్చి గడ్డి తిన్న ఆవు పాలు. మర్యాదగా తాగుతారా లేదా? ఏమే, నా మాట వినవే. మా ఫ్రెండ్ ఒకటి పార్టీ ఇస్తే ఫుల్గా లాగించి వచ్చామే. గ్లాసు కాదు కదా, చిన్న స్పూన్ కూడా వెళ్ళేటట్లేదే. అవును బుజ్జి, కావాలంటే ఆ పాలేదో మీరే తాగండి. ఏయ్ బద్రి, నా సహనాన్ని పరీక్షించకు. నగలు వేసుకున్న నయనతారలా ఉంది, ఇదేం చేస్తుంది అనుకుంటున్నారేమో.
తాగలేదో పచ్చడి చేసేస్తా. అవును, పాలతో పచ్చడి కూడా చేసేస్తారా? చేస్తే రేపు అన్నంలో కలుపుకొని తింటాను. అచ్చీ చాలే. మర్యాదగా ఈ పాలు తాగుతారా లేదా నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా? బుజ్జి, పాల కోసం చేస్తావా? ఎస్, భర్తకి పాలు తాగించలేని భార్య బతికి ఉండడం కంటే చావడమే నయమండి, చావడమే నయం. అవును, రేపు మేం వీధిలోకి వెళ్తే నలుగురు ఏమనుకుంటారు? భర్తకు పాలు ఇవ్వలేని పాపాత్మురాలు అంటారు, దుర్మార్గురాలు అని అనుకుంటారు, దుష్టురాలు అంటారు. వాళ్ళు అనుకునేదేంటి? మీరు అలాంటి వాళ్ళగా వద్దా? ఏంటి? ఏం లేదు బుజ్జి, ఈ రాత్రికి మీ ఏడు మొక్కలు చూసే కంటే తాగి కడుపు నొప్పితో చావడం బెటరు అంటున్నాడు. అంతే కదరా? అవునవును, తాగకుండా మిమ్మల్ని చంపే కంటే తాగి మేము చావడమే బెటర్. ఇడివు. థ్యాంక్ యూ రంగా. తాగండి తాగండి తాగండి. ఫుల్గా ఉంది. వెళ్ళండి వెళ్ళండి. కడుపు నిండిపోయిందిరా బాబు. అమ్మయ్యా, మొత్తానికి పాలు తాగించేశాం. రేపటి నుంచి మనం చెప్పినట్టు వింటారు. మన కాళ్ళ దగ్గర కుక్కలా ఉంటారు. అయ్యో, తలుచుకుంటేనే ఏదోలా ఉంది. దేవుడా, తొందరగా తెల్లవారినట్టు చెయ్యయ్యా. అవునవును. ఎక్కడ వచ్చావే? రా. వస్తున్నాను. ఏంటండి, ఏమైందండి? మొగుడికి ఇంత పెద్ద కష్టం వస్తే దున్నపోతులా లోపల పడుకుంటావా? ఏం కష్టం వచ్చిందండి? ఇందాక నుంచి ముక్కు మీద ఒకటే దురలే, కొంచెం వచ్చి గోకవే. గోకాలా? ఏంటి, ముక్కు ముందే ఉంది కదా, చేతికి అందుతుంది కదా, గోక్కు చావచ్చు కదా అని. అబ్బే అబ్బే, అలా అనుకోవట్లేదండి. వచ్చి గోకు. అలాగే. అబ్బా 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 ఆ పక్క ఏ పక్క అబ్బా 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 అబ్బో అబ్బా. గ్లాసులో మందు పోయి. నీ పక్కన ఇంకెవరన్నా ఉన్నారా? లేరండి. మరి నేనా అని కప్పలాగా నోరు తెరుస్తావేంటి? మందు త్రాగాలి మనం త్వరగా. మందు అయిపోయిందండి. నేను ఇంకా మందు పారిపోయింది అనుకుంటున్నా. ఒంటే నేనే పోసుకునేవాడినిగా, లేదు కాబట్టి నిన్ను పోయమంటున్నా. లేకుండా ఎలా పోయానండి? బావగారి గదిలోకి వెళ్తే ఒక మంచి పెద్ద బాటిల్ ఉంటుంది, తీసుకొచ్చి పోసేయండి అత్తయ్య గారు. వెరీ గుడ్. చూసావా, నా మేకప్ కోళ్ళకున్నంత జ్ఞానం నీకు లేదు. థ్యాంక్ యూ మావయ్య గారు. జీతో రహో బేటీ, జీతో రహో, జీతో రహో. ఏంటో నుంచున్నావు? పడరా పడరా. తెచ్చేసానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అను, నీ మందమైన చేతులతో పెగ్గ ఇవే. నాకు అస్సలు అలవాట్లేదండి, నేను తాగను. మొహం పౌలుద్ది. పోయమంది నీకు కాదు, నాకు.
చి, 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 చి. అబ్బా, ఆపు ఆపు స్మాల్ చి, స్మాల్ చి, యక్. స్మాల్ ఇదిగోండి తీసుకోండి. థ్యాంక్ యూ పెళ్ళం చేస్తూ తాగితే ఆ కిక్కే వేరప్ప సాగించవే నేనా? నేను ప్రతిదానికి నేనా నేనా అంటావేంటి పెళ్లిలో కష్టపడి తాళి కట్టింది ఎవరికి? నాకు. ఆయన ముత్యాలు లాంటి 5 పిల్లల్నిచ్చింది ఎవరికి? నాకు. డబ్బు నగలు ఇచ్చింది ఎవరికి? నాకు. మరి నేను పని చేస్తే నోరు మూసుకుని చెయ్యాలి కానీ నేనా నేనా అని అంటావేంటి? మరొకసారి నేనా అన్నామనుకో నలిపేస్తాను. తాగించు తెరిచి గ్లాస్. చావండి. నోరు. అయ్యా. ఆగు.